ప్రియులరా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని ధ్యానం చేయాలని నేను ఆశపడ్డాను. పరిశుద్ధ గ్రంథంలో వార్త అనేటువంటి మాట మనకి కనిపిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో వార్త అనే మాట కనిపిస్తా ఉంది. ఈరోజు మన అంశం పేరు వార్త. అసల వార్త అనే మాటకు అర్థం ఏంటంటే, నేను ఒక 6 అర్థాలైనా చెప్తాను. వార్త అనే మాటకి ఒక 6 అర్థాలైనా చెప్తాను. ఏంటి వార్త అనేది, మనకి వార్తను గూర్చి కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి. ప్రియులరా, ముఖ్యమైన విషయమును వార్త అని అంటారు. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు, ఒక ముఖ్యమైన వార్త చెప్తాను మీకు అని ఎవరైనా అంటారు కదా. ఒక ముఖ్యమైన విషయమును వార్త అని అంటారు. రెండోది, జరిగిన సంఘటనను తెలియజేయడం వార్త అని అంటారు. ఆ తర్వాత, ఒక సమాచారాన్ని అందించడం వార్త అని అంటారు. అంతేకాకుండా ఈ వార్తని న్యూస్ అని కూడా అంటారు. అంతేకాకుండా ఆసక్తిని కలిగించే విషయమును వార్త అని అంటారు. అంతేకాకుండా వినపడుచున్న మాటను వార్త అని అంటారు. వార్త అనే మాటకి స్పష్టంగా ఒక 6 అర్థాలైనా చెప్పాను. ప్రియులరా, ఇక వార్త గురించి మనం కొన్ని కొన్ని నిమిషాలు వార్త మీద వర్తమానాన్ని మనం లాక్కొని వెళ్తున్నప్పుడు, ఇక వార్త అంటే ఏంటో అనేటట్టు, అదేంటి ఏంటో తెలియదన్నట్టు ఉండకుండా, వార్త అనే మాట మీద ఒక స్పష్టమైన క్లారిటీ, వార్త అంటే ముఖ్యమైన విషయం అన్నమాట అని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. వార్త అంటే జరిగిన ఒక సంఘటన అన్నమాట అని నువ్వు అర్థం చేసుకోవాలి. వార్త అంటే సమాచారం అని నువ్వు అర్థం చేసుకోవాలి. వార్త అంటే అది ఒక న్యూస్ అని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. వార్త అంటే ఆసక్తిని కలిగించే విషయం ఏదో చెప్పబోతున్నారు అని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. ప్రియులరా, వార్త అంటే ఏదో మాట వినబడబోతుంది ఇప్పుడు అని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈరోజు 4 వార్తల గురించి మనం ఈరోజు వినబోతున్నాం. 4 వార్తల గురించి ఈరోజు మనం వింటాం. ప్రియులరా, ఆ 4 వార్తలలో మొట్టమొదటి వార్త మనం చక్కగా వినాలి. ఏంటా వార్త అంటే, చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి నిర్గమకాండం 23వ అధ్యాయం మొదటి వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. లేని వార్తను ఉమ్, పుట్టింపకూడదు. ఉమ్, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై ఉమ్. దుష్టునితో నీవు కలియకూడదు. లేని వార్తను పుట్టింపకూడదు అంటూ రాశాడు. మొట్టమొదటి వార్త లేని వార్త. లేని సమాచారాన్ని పుట్టించుకో. లేని విషయాన్ని ఏది పుట్టించుకో. ఉన్న విషయమే మాట్లాడు. ఉన్న వార్తే మాట్లాడు. లేని వార్తను పుట్టింపకూడదు అంటూ దీంట్లో రాశాడు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటికై దుష్టునితో నువ్వు కలవకూడదు అంటూ రాశాడు. ప్రియులరా, ఈ రెఫరెన్స్ లోనే మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం అర్థమైపోతుంది. ఏంటి ఆ మాట అంటే, లేని వార్త ఎందుకు పుట్టింపకూడదు అని అన్నాడంటే, అక్కడే మనకి వెంటనే వచ్చేసింది. లేని వార్తను పుట్టింపకూడదు అని చెప్పాడంటే, ఆ లేని వార్తలో అన్యాయపు సాక్ష్యం ఉంటుంది. ఆ లేని వార్తలో ఖచ్చితంగా అన్యాయమే ఉంటుంది అని మనకి బైబిల్ తేల్చి చెప్పింది. ఈరోజు ఎన్నెన్నో వార్తలు
నీ దాకా వచ్చే వార్త ఒకటైతే, నువ్వు అవతల వాళ్ళ చెవిలో వేసే వార్త ఒకటి. నీ దాకా వినబడిన విషయము ఒకటైతే, అవతల వాళ్ళ చెవి దాకా వేసే విషయం మరొకటి. ఎందుకు లేనిపోని వార్తను పుట్టిస్తున్నావు? బైబిల్ చెప్తుంది, నువ్వు లేనిపోని వార్తను పుట్టించుకో. నువ్వు లేని గొడవలు పెట్టుకు నువ్వు. నువ్వు లేనిపోని సమాచారాలు ఎవరికి నువ్వు అందజేయకు అసల. ఉన్నదున్నట్టుగానే చెప్పు. ఎందుకంటే నువ్వు అన్యాయపు సాక్ష్యం చెప్తున్నట్టే. నీ సాక్ష్యం నిజమైంది కాదు. నీ సాక్ష్యంలో నిజం లేదు. నీ సాక్ష్యంలో అబద్ధమే కనిపిస్తుంది. ఎందుకంటే నీ వార్త వాస్తవానికి అన్యాయపు వార్తే. నీ వార్త వాస్తవానికి లేని వార్తే. ప్రియులరా, ఈ లేని వార్తను ఎవరైతే చెబుతారో తప్పకుండా వాళ్ళు అన్యాయపు సాక్ష్యం చెప్పే పరిస్థితికి దిగజారిపోతారు అని మనం బాగా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ దుష్టునితో కలుస్తున్నట్టే, దుష్టునితో సంబంధం పెట్టుకున్నట్టే. ప్రియులరా, దేవుడికి చెందిన వ్యక్తి కాదు, దేవునికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్టే. దేవుని సంబంధివిగా కాదు, ఇంకా సాతాను సంబంధివిగా నువ్వు మారిపోతున్నట్టే. దుష్టునితో నువ్వు కలవకూడదు అంటూ రాశాడు. దుష్టుడు చేసే పనిది. ఇది కేవలం లేనిపోని వార్తను పుట్టించటం. ఇది దుష్టుడు చేసే పని అంటూ రాశాడు. వాస్తవానికి ఈ దుష్టుడు చేసే పని ఏంటంటే, వాడు అన్యాయపు సాక్ష్యమే చెప్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ అన్యాయపు సాక్ష్యం వినబడినా సరే ప్రియులరా, అక్కడ ఖచ్చితంగా ఒక అబద్ధం ఖచ్చితంగా ఉంటుంది. లేని వార్త ఎక్కడైతే లేని వార్త పుట్టించబడిందో, లేని వార్త ఎక్కడైతే వినబడిందో ఖచ్చితంగా అక్కడ అన్యాయపు సాక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఒక అబద్ధం కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ ప్రాంతంలో ఏ స్థలములో అయితే లేనిపోని వార్త బయటికి వ్యక్తం అవుతుందో, ఆ ప్రాంగణమంతా కూడా, ఆ ప్రదేశం అంతట్లో కూడా ఒక దుష్ట సంబంధమైన వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ ఆత్మీయమైన వాతావరణం ఎక్కడ ఏర్పడదు. ఆత్మీయమైన వాతావరణం అంతా కూడా తొలగిపోయి దుష్ట సంబంధమైన వాతావరణం అంతా కూడా అక్కడ ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్లో ఎక్కడైనా సరే అన్యాయపు సాక్ష్యం చెప్తే ప్రియులరా, దేవుడు ఎక్కడా ఊరుకోలేదు. ఈరోజు ఎక్కడ చూసినా లేని వార్తలే, ఎక్కడ చూసినా లేని వార్తలే. కుటుంబాలలో లేని వార్తలు, భార్యాభర్తలలో లేని మాటలు, ప్రియులరా, పిల్లలలో లేని వార్తలు, సమాజంలో లేని వార్తలు. ప్రక్క వీధిలో ఏదో జరిగిందంటే ఇంకా 4 ఎక్స్ట్రా వేసి చెప్పడం, లేనిపోని మాటలు పెట్టడం, లేనిపోని వార్తలు తీసుకొచ్చి చెప్పడం, ఇదంతా కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, ఎక్కడైనా సరే అన్యాయపు సాక్ష్యం వినబడితే అక్కడ లేనిపోని వార్త, లేనిపోని వార్తతోనే అన్యాయపు సాక్ష్యం ప్రారంభించబడింది అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్యాయపు సాక్ష్యం ఎక్కడుంటుందో అక్కడ ఖచ్చితంగా అబద్ధం అనేది కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రియులరా, నీవు అన్యాయపు సాక్ష్యంతో లేనిపోని వార్తను పుట్టించి అబద్ధమాడితే ఆ అబద్ధముతో నువ్వు గెలవచ్చేమో కానీ, ఆ టైంకి చాలా సంబరపడిపోవచ్చేమో కానీ, ఆ టైంలో నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చేమో కానీ, ఆ సమయంలో నీ హృదయం చాలా ఉప్పొంగిపోవచ్చేమో కానీ, చిట్ట చివరికి చాలా దెబ్బతింటావు. చిట్ట చివరికి ఏం తింటావంటే చాలా దెబ్బతింటావు. నీ అన్యాయపు సాక్ష్యం వలన, నీవు పుట్టించినటువంటి లేనిపోని వార్త వలన అవతల వ్యక్తి బాధపడతాడేమో, కొన్ని రోజులు బాధపడతాడేమో, కానీ నువ్వు శాశ్వత కాలం బాధపడతానే ఉంటావు.
నువ్వు శాశ్వత కాలం బాధపడతానే ఉంటావు. నీవు ఒకసారి ఆలోచించుకో. 2 రోజుల సంతోషం కోసం లేనిపోని వార్తను పుట్టించి అబద్ధ సాక్ష్యంతో నువ్వు అబద్ధం ఆడతావా? అన్యాయపు సాక్ష్యంతో నువ్వు అబద్ధం ఆడతావా? శాశ్వత కాలం నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా జీవితమే ఆనందంగా ఉండాలి. నేను ఎప్పుడూ కూడా చిరకాలము చక్కగా సంతోషంగా జీవించాలి. అలా జీవించడం కోసం ఉన్న మాటే మాట్లాడి ఊరికి దూరం అయిపోయినా పర్వాలేదు. ఉన్న మాటే మాట్లాడి ఆ 2 గంటలు, ఆ 2 రోజులు బాధపడినా పర్వాలేదు. అది పరిస్థితి బాధాకరమైందైనా పర్వాలేదు. అది ఏదైనా పర్వాలేదు. కానీ లేనిపోని వార్తను మాత్రం పుట్టించను. లేనిపోని అన్యాయపు సాక్ష్యాన్ని వెల్లడి చేయను. అబద్ధాన్ని క్రియేట్ చేయను. అబద్ధాన్ని చెప్పను అని ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో దేవుడు మనందరి పక్షంగా నిలబడతాడు. దేవుడు మనందరి పక్షంగా నిలబడినప్పుడు కన్నీళ్లు ఉండవని నేను అనను. దేవుడు మన పక్షంగా నిలబడినప్పుడు అంతా సాఫీగా చాలా నిమ్మళంగా ఉంటదని అయితే నేను అనను. దేవుడు నిమ్మళంగా దేవుడే మనతో ఉన్నప్పుడు మన కుటుంబ పరిస్థితులు నిమ్మళంగా ఉంటాయని అయితే నేను అనను. దేవుడు మనతో ఎప్పుడైతే ఉంటాడో ఒక కెరటం లాగా వచ్చి మన మీద ఎదురు తన్నుతున్నట్టు తన్నుతూ ఉంటాయి సమస్యలు. దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు అనేటువంటి వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే దేవుడు మన పక్షము నుండగా మనకి విరోధి ఎవడు అని అన్నప్పుడు మరి దేవుడు ఎంతో మంది పక్షంగా ఉంటున్నాడు కదా. మరి విరోధులు ఎందుకు తయారవుతున్నారు? మరి ఎందుకు విరోధులు వస్తున్నారు అని అంటే దాని అర్థం దేవుడు మన పక్షం అంటే విరోధులు రారని కాదు, విరోధులు వస్తారు. మన విరోధి అయిన శత్రువు ఎన్నో గంతులేస్తా ఉంటాడు, కానీ చిట్ట చివరికి ఓడిపోతాడు. అది దాని అర్థం. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు అంటే వాడికి అపజయమే చివరికి అని మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎంతో స్పష్టంగా మనకి లేని వార్తను పుట్టిస్తే అది అన్యాయపు సాక్ష్యంగా తయారవుతుందని, అది అన్యాయపు సాక్ష్యమే కాకుండా ప్రియులరా అది అబద్ధంగా కూడా మారిపోతుందని నీకు తెలుసా? లేనిపోని వార్తతో అన్యాయపు సాక్ష్యం తయారవుతుంది. లేనిపోని వార్తతో అబద్ధం కూడా పుడుతుంది అని నీకు తెలుసా? ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? అన్యాయపు అన్యాయపు సాక్ష్యము ఉమ్, ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఉమ్. ఆ చాలు చాలు వివాదము గల చాలండి. అన్యాయపు సాక్ష్యం ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల అన్నాడు. ఆ అక్కడ ఎంతో స్పష్టంగా మనకి మరొక మాట కూడా అర్థమవుతుంది. లేని వార్త వలన అన్యాయపు సాక్ష్యమే కాదు, నేరము కూడా మోపే పరిస్థితులు ఎన్నైనా ఉంటాయి. అబద్ధముతో నేరము మోపే పరిస్థితులు ఎంతైనా కనిపిస్తాయి. ప్రియులరా, ఈరోజు ఎక్కడ చూసినా లేనిపోని వార్తలో, ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయపు సాక్ష్యాలు. నేను సాక్ష్యం చెప్తాను, కానీ నాకు 10,000 కావాలి. కోర్టులో జడ్జి గారి ఎదుట సమాధానం చెప్పాలంటే సాక్ష్యం చెప్పడానికి ఒక దమ్ము ఉండాలి. కాబట్టి నేను ఆ అబద్ధ సాక్ష్యం చెప్తాను. నాకు 20,000 కావాలి. ఎవరిని మర్డర్ చేసావో అది అక్షరాల నేను అక్కడ ఉండి చూశాను, ఈయన చేయలేదని నేనే చెప్తాను.
కానీ నేను సాక్ష్యం చెప్తాను. నేను అక్కడ లేకపోయినా నీకెందుకు, నేను ఎలాగైనా సరే నేను కవర్ చేస్తాను. నేను అబద్ధ సాక్ష్యం చెప్తాను. నేను ఎలా చెప్పాలో నేను చెప్తాను కదా సాక్ష్యం అంటూ ప్రియులరా, లేని వార్తను ప్రవేశపెట్టి చాలా మంది కోర్టులో గెలవచ్చేమో. నేను అంటున్నాను, పెద్దలలో గెలవచ్చేమో, కానీ దేవుడి దగ్గర గెలవలేవు. దేవుడి దగ్గర గెలవలేవు. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా సరే అబద్ధాలు. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా సరే నేరం మోపడాలు. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా సరే అబద్ధ సాక్ష్యాలు, అన్యాయపు సాక్ష్యాలు కేవలం లేని వార్త ద్వారానే పుట్టుకొని వచ్చినాయి. కేవలం లేని వార్త ద్వారానే అవి పుట్టుకొని వచ్చినాయి. ఈరోజు ప్రియులరా, ఎంత అబద్ధం ఆడకూడదు అనుకున్నా కోర్టుల దాకా వెళ్ళేది అనుకోండి, ఏ సమస్య అయినా ఖచ్చితంగా అబద్ధాలాడే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకే మనలో ప్రతి ఒక్కరం కూడా కోర్టు దాకా వెళ్లకుండానే ఏ సమస్య అయినా మ్యాక్సిమం మనం బయటే చూసేసుకోవాలి. మనం కోర్టు దాకా వెళ్లకుండా నిలబడదాం అనుకుంటే కనుక అవతల వ్యక్తులు ఎవరైనా సరే కోర్టు దాకా ఏడ్చాలనుకుంటే అది వేరే విషయం. కానీ నీ అంతట నువ్వెప్పుడు కూడా కోర్టుకి సంబంధించిన నోటీసులు పంపకూడదు. నీ అంతట నువ్వెప్పుడు కూడా కోర్టుకి సంబంధించింది ఏది నువ్వు చేయకూడదు. పోలీస్ స్టేషన్ల గొడవలో ప్రియులరా, మాటికి పోలీస్ స్టేషన్ మెట్లు మనం ఎక్కకూడదు. నువ్వు పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళావు అంటే ఖచ్చితంగా అక్కడ లేని వార్తని ఖచ్చితంగా ప్రవేశపెడతావు. ఖచ్చితంగా ప్రవేశపెడతావు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళావంటే ఖచ్చితంగా నువ్వు అబద్ధాన్ని వ్యక్తం చేస్తావు. నువ్వు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళావంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి మీద నేరము మోపేస్తావు. పోలీస్ స్టేషన్ దాకా వెళితేనే అన్ని మాటలు, అన్ని నేరాలు, అన్ని లేనిపోని వార్తలు, అంత అన్యాయపు సాక్ష్యాలు చెప్పేస్తున్నావంటే ఇక కోర్టుకెళ్తే ఇక పచ్చి అబద్ధాలు ఆడతావు అనమాట. చాలా దారుణంగా అబద్ధాలాడే పరిస్థితి వస్తది. సర్వసాధారణంగా అసలు పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళే పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. పోలీస్ స్టేషన్‌కి నేనెళ్ళకూడదు అని నువ్వు ఉండినా, అవతల వ్యక్తులు నేను పోలీస్ స్టేషన్‌కి ఈడిస్తే అది వేరే విషయం. కానీ నువ్వు మాత్రం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళకూడదు. నువ్వు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళావంటే, నువ్వేదైనా న్యాయంగా మాట్లాడావంటే, నువ్వు అన్యాయంగా ఏది మాట్లాడకుండా న్యాయం మాట్లాడావంటే, అవతల వ్యక్తులు ఖచ్చితంగా అబద్ధమే చెప్తారు. అవతల వ్యక్తులు ఖచ్చితంగా అన్యాయపు సాక్ష్యమే చెప్తారు. అన్యాయపు సాక్ష్యం చెప్పిస్తారు వాళ్ళకి సంబంధించిన మనుషులతో. నువ్వు పోలీస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు నీ ఎదుటున్న వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడని, నువ్వు కూడా అబద్ధం ఆడే ఛాన్సులుంటాయి. ఏది ఏమైనా క్రైస్తవ ప్రజలమైన మనలో ఎవ్వరం కూడా వాస్తవానికి కోర్టు దాకా వెళ్ళకుండా, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళకుండానే సమస్యని పరిష్కరించుకోవాలి. మేం పరిష్కరించుకోం. మాకవసరం లేదు. నిన్ను కోర్టుకి తిప్పాలని మాకుంది. నిన్ను పోలీస్ స్టేషన్‌కి తిప్పాలని మాకుంది అనంటే మనమేం చేయలేం. వాళ్ళు సరదా పడుతున్నారు కాబట్టి, దేవుడు నీ పక్షంగా ఉంటాడు కాబట్టి, నువ్వెప్పుడైనా సరే ఇంక అంతదాకా వస్తే మరి దేవుడు లేకుండా ఏ అధికారం లేదు కాబట్టి, కోర్టు వారిని కూడా దేవుడే నియమించాడు కాబట్టి, కోర్టు తరపు నుంచి నీకొక ఆర్డరొచ్చింది కాబట్టి, కోర్టు తరపు నుంచి ఒక నోటీసొచ్చింది కాబట్టి, కోర్టు తరపు నుంచి నీకొక పిలుపొచ్చింది కాబట్టి, నువ్వు ఖచ్చితంగా ఆ అధికారానికి లోబడి నువ్వు వెళ్ళాల్సిందే. ప్రియులారా, ఎవరైనా సరే నీకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోను చేసినా కూడా నేను రానని చెప్పకూడదు. ఖచ్చితంగా నేనొస్తానని చెప్పాలి. దేవుడు నియమించిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు. మనం వాళ్ళని గౌరవించాలి. మనం పద్ధతిగా వెళ్లి సమాధానం చెప్పాలి. నువ్వు పద్ధతిగా వెళ్లి సమాధానం చెప్పే తీరువు వేరు.
నువ్వు మాటి మాటికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం వేరు. చిన్న గొడవకే, పెద్ద గొడవకే కోర్టులోకి వెళ్ళిపోవడం వేరు. నువ్వు కోర్టుకి వెళ్ళినా, నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా నేను చెప్తున్నాను, నువ్వేం పోగేయలేవు. నీకున్న మనశ్శాంతిని పోగొట్టుకోవడం తప్ప, నీ టైం వేస్ట్ తప్ప నువ్వేం చేయలేవు. ఏం అవ్వదక్కడ. ప్రియులారా, ఏమి అవ్వదు. పగలు తప్ప, ప్రతీకారాలు తప్ప ఏముండవక్కడ. ఒక అబద్ధం ఆడితే, ఒక అన్యాయపు సాక్ష్యం చెబితే ప్రియులారా, అబద్ధం తప్ప, అబద్ధంతో, అన్యాయపు సాక్ష్యంతో, ఆ లేనిపోని వార్తతో పగలు పెంచుకోవడం తప్ప, ప్రతీకారాలు పెంచుకోవడం తప్ప అక్కడ ఏముండదు. కాబట్టి నీ వంతు నువ్వెప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా చూసుకో. నీ వంతు నువ్వెప్పుడు ఎక్కకో. ఎవరైనా అన్యాయంగా ఎక్కిచ్చారా? తప్పదింకా. కానీ నీ పక్షంగా దేవుడుంటాడు. నీ వంతు నువ్వెప్పుడు కోర్టుకి సంబంధించింది ఏది పని నువ్వు కోర్టుకి సంబంధించిన వాటిల్లో అసలు చేయి పెట్టొద్దు. ప్రియులారా, ఎవరైనా నేను కోర్టు మెట్లెక్కిచ్చారా? నీ పక్షంగా దేవుడుంటాడు. కానీ నువ్వు మాత్రం న్యాయంగానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నువ్వెలా ఉండాలని కోరుకున్నాడంటే, న్యాయంగానే ఉండాలని కోరుకున్నాడు. లేని వార్తని పుట్టించకూడదు. లేనిపోని వార్త మనకొద్దు అంటూ లేనిపోని వార్త చాలా ప్రమాదకరమైంది. లేనిపోని వార్త వలన ఎంతో భయంకరమైన పరిస్థితులున్నాయి. మరలా చెప్తున్నాను, లేని వార్తలో అన్యాయపు సాక్ష్యం ఉంటుంది. లేని వార్తలో నేరం ఉంటుంది. లేనిపోని వార్తలో అబద్ధం ఉంటుంది. అన్యాయపు సాక్ష్యము లేని వార్తతో కూడినది. అన్యాయపు సాక్ష్యం లేని వార్తతో కూడింది కాబట్టి దానిలో అబద్ధం దాగి ఉంటుంది అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 5:20 చదివితే, ద్వితీయోపదేశకాండం 5:20 చదివితే, నీ పొరుగు వాని మీద నీ నీ అబద్ధ పొరుగు వాని సాక్ష్యం మీద పలకకూడదు అంటూ రాశాడు. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇది లేనిపోని వార్తతోనే ప్రారంభించబడుతుంది. ఇది లేనిపోని వార్తతోనే ఇది పుట్టుకుని వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాలి. మార్కు సువార్త 14:56 చదివితే, మార్కు సువార్త 14:56, అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు అని రాస్తుంది. మన ప్రభు అయిన యేసు మీదే అబద్ధ సాక్ష్యం పలికితే నువ్వు నేను ఎంత? మన ప్రభు అయిన యేసు మీదే అబద్ధ సాక్ష్యం పలికినట్టు బైబిల్లో మనకి కనిపిస్తా ఉంది. అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు ఎప్పుడైనా దొరుకుతాడు. అబద్ధం చెప్పేవాడు ఎప్పుడైనా దొరుకుతాడు. లేనిపోని వార్తతో ప్రారంభించబడిన అన్యాయపు సాక్ష్యం, అన్యాయపు నేరారోపణ, అబద్ధం ఖచ్చితంగా ఒకరోజు తేట తెల్లగా బయలుపరచబడుతుంది. ప్రియులారా, యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యం చెప్పారంట. పలికిన వారి సాక్ష్యములు ఒకదానికొకటి అసలు సరిపడలేదు అంటూ రాశాడు. మార్కు సువార్త 10:19 చదివితే, నరహత్య చేయవద్దంటూ రాశాడు. వ్యభిచరించవద్దంటూ రాశాడు. దొంగిలవద్దు అంటూ రాసి కొన్ని మాటలు చెప్పి, అబద్ధ సాక్ష్యం పలకవద్దు అనే మాట కూడా రాశాడు. అబద్ధ సాక్ష్యం పలకకండి అంటూ కూడా రాశాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఈ లేనిపోని వార్త నీకు నష్టాన్నే తీసుకొచ్చి పెడతది. మరలా చెప్తున్నాను, లేనిపోని వార్తతో నువ్వు గెలవచ్చేమో కానీ, ఆ 2 గంటలు 2 రోజులు మురిసిపోవచ్చేమో కానీ, ఆ కొన్ని రోజులు నీ హృదయం ఉప్పొంగిపోవచ్చేమో కానీ, అన్యాయంతో గెలిసేవని నీకు తెలుసు. అక్రమంగానే అన్యాయంగా గెలిసేవని నీకు తెలుసు. కానీ దేవుడి దగ్గర గెలవలేవు. దేవుడి దగ్గర ఖచ్చితంగా ఓడిపోతావు. ఏదో ఒక రోజున ఈ లేనిపోని వార్తను బట్టి నువ్వు పతనమైపోతావు. నీ జీవితానికి నీకున్న ప్రశాంతతను కోల్పోతావు. ఒక వ్యక్తి మీద లేనిపోని వార్తను పుట్టించినప్పుడు ఆ ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది.
అది ఖచ్చితంగా ఉసురు తగులుతుంది నీకు. ఆ అవతల వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుంటే అది నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఆ అవతల వ్యక్తి నువ్వు పెట్టినటువంటి లేనిపోని వార్తను బట్టి తన హృదయంలో నలిగిపోతా ఉంటే అది దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా అది నీకు తగులుతుంది. ఆ ఉసురు నీకు తగులుతుంది. అబద్ధ సాక్ష్యములు చెప్పి లేనిపోని వార్తలతో డబ్బులు నొక్కేసావంటే డబ్బులు ఇయ్యాలుంటాయి, రేపు పోతాయి. కానీ అన్యాయంగా డబ్బులు అట్టుకుపోయాడని ఒక వ్యక్తి బాధపడ్డాడంటే ఖచ్చితంగా నీకు అది తగులుతుంది. ఆ ఉసురు నీకు తగులుతుంది. ఆ ఏడుపులు నీకు తగులుతాయి. దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే. ఖచ్చితంగా నీ పక్షంగా ఆయన నిలబడినప్పటికీ నీ చుట్టూ శత్రు శోధన అయి ఉండొచ్చు. నీకు బాధలు ఉండొచ్చు ఎక్కువగా. కానీ దేవుడు మాత్రం చిట్ట చివరికి నిన్ను పైకెత్తినప్పుడు ఆ లెవలే ఒక ఉన్నతంగా ఉంటుంది. దేవుడు నిన్ను పైకెత్తితే ఆ స్థాయే ఒక ఉన్నతంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, మొట్టమొదటి వార్త లేని వార్త అని నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఇప్పుడు రెండో వార్త గురించి కూడా ఒకసారి విందాం. నిర్గమకాండం 33:4 చదవండి. నిర్గమకాండం 33 ప్రజలు అధ్యాయం. ఆ, ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఉమ్, ఉమ్, ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. చాలు. రెండో వార్త దుర్వార్త. ఫస్ట్ వార్త ఏం చెప్పాను? లేని వార్త. రెండో వార్త దుర్వార్త. దుర్వార్త అంటే ఏది దుర్వార్త? దేనికి ఆ వార్త దుర్వార్త అయింది అంటే దాని పై వచనాన్ని చదవండి. దాని పై వచనం చదవండి. నేను నీకు ముందుగా దూతను పంపి ఆ, కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, ఎబుసీయులను వెళ్ళగొట్టెదను. మీరు ఉమ్, లోబడినల్లని ప్రజలు గనుక ఉమ్, నేను మీతో కూడా రాను. ఆ, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ఇదే దుర్వార్త అంటే ఏంటి? నేను మీతో కూడా రాను అంటూ అదేనా మంచి వార్త? స్వయంగా దేవుడే చెప్తున్నాడు, నేను మీతో రాను అంటున్నాడంటే అదేమైనా మంచి వార్త? ఆ దుర్వార్తని ప్రజల్లోకి మోషే స్ప్రెడ్ చేశాడు. దేవుడు మనతో రానని చెబుతున్నాడు అని చెప్పాడు. ప్రియులరా, అంతేకాకుండా ఏం చెప్పాడు తెలుసా? త్రావులో మిమ్మల్ని చంపేస్తానేమో మరి చూసుకోండి అని కూడా చెప్పాడు అని అన్నాడు. ఈ వార్త మంచి వార్త అవుతుందా? దుర్వార్త అవుతుందా? ఇదిగో ఈ రోజే నేను ఎవడో దారిలో వేసేస్తాడంట అని ఎవడో వచ్చి వార్త మోసుకొచ్చాడు. అది మంచి వార్త? అది దుర్వార్త. అది మంచి వార్త ఎలాగవుతుంది? ప్రియులరా, ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దుర్వార్త తేల్చి చెప్తుంది బైబిలు, నీకు దుఃఖాన్ని కలిగి చేస్తుంది. దుర్వార్త ఎవడి చెవిలో పడినా వాడికి ఏడుపు తప్ప, వాడికి బాధ తప్ప ఏమీ మిగలదు. మంగక్క లైన్లో ఉందా? కువైట్లో ఉన్న మంగక్క లైన్లోనే ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పడుకున్నట్టుంది. ప్రైజ్ ది లార్డ్. ఉన్నది కానీ సైలెంట్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి బాగోలేదని ఫోన్ వచ్చేసింది. వాళ్ళ అమ్మగారికి ఏదో అయిపోయిందని ఫోన్ వచ్చేసింది. అదేనా మంచి వార్త? మీ అమ్మగారు బాగానే ఉంది, మీ అమ్మగారు బాగానే తిరుగుతుంది అంటే అది మంచి వార్త అవుతుంది. మీ అమ్మగారికి బాగోలేదని ఫోన్ వచ్చేసింది, ఫోన్ వెళ్ళిపోయింది ఆవిడకి. దాన్ని ఏమంటారా? మంచి వార్త? దుర్వార్త. దుర్వార్త వినబడగానే దుఃఖమే స్టార్ట్ అయింది. ఏడ్చుంటుంది, కన్నీళ్లు పెట్టుకుని ఉంటుంది. ప్రియులరా,
దుర్వార్త ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను, కన్నీళ్ళకి కారణం అయిపోయేలా చేస్తది. కన్నీళ్ళకి కారణమవుతుంది దుర్వార్త. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లేనిపోని వార్త గురించి విన్నప్పుడు అందులో ఏమేం బయటకొస్తున్నాయో చెప్పాను. ఇప్పుడు దుర్వార్తలోంచి బయటకొచ్చేదేంటో కూడా చెప్తున్నాను. దుఃఖమే మిగులుతుంది. ఆ దుర్వార్త వలన దుఃఖమే తప్ప ఏం లేదు. దేవుడు వాస్తవానికి వాళ్ళకిచ్చే వార్త ఏటంటే, నేను మీతో రాను అని చెప్పేసాడు. మిమ్మల్ని త్రోవలో సంహరించేస్తానేమో మరి చూసుకోండి అని అన్నాడు. నేను మిమ్మల్ని బ్రతకనివ్వను అనేటువంటి మాట కూడా మనకి వ్యక్తమవుతుంది. ప్రియులరా, ఈరోజు బాగా ఆలోచిస్తే దుర్వార్త అనేది నీకెందుకు వినబడుతుంది? దుర్వార్త వినబడటానికి కారణం నువ్వేనా? మనుషుల దగ్గర నుంచి దుర్వార్త వినబడినా, దేవుడి దగ్గర నుంచి నీకు ఒక దుర్వార్త వినబడినా అది నువ్వే కారణమా? బైబిల్ తేల్చి చెప్పింది దాని పై వచనంలో, మీరు లోబడనొల్లని ప్రజలు. నువ్వు లోబడక దుర్వార్త వినబడుతుందా? నువ్వు లోబడకపోవడం వల్లే వినబడుతుందా దుర్వార్త? నువ్వు లోబడకపోవడం వల్లే నీ ముందు శ్రమ కనబడుతుందా? నీవు లోబడకపోవడం వల్లే నీ ముందు నీకు ఒక కష్టం కనపడుతుందా? అసలు ఎందుకు కనపడుతుంది కష్టం? అసలు ఎందుకు కనపడుతుంది దుఃఖం? అంటే నువ్వు లోబడకపోవడం వలన వాస్తవానికి అక్కడ దుర్వార్తే వినబడుతుంది. మంచి వార్త ఏం కాదది. దుర్వార్తే కనపడుతుంది. ప్రియులారా, దుఃఖం అనేది దుర్వార్తతోనే ప్రారంభించబడుతుంది. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం మరొక మాట కూడా మనం చదివితే ఆదికాండం 21 అధ్యాయం 10వ వచనం 11వ వచనాన్ని చదివితే ఈ అక్కడ ఇలా దాసిని రాస్తుంది. ఈ ఉమ్, దాసిని దీని ఉమ్, కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఈ దాసి ఉమ్. కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతన్ని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. చాలా దుఃఖం వచ్చేసింది. అతనికి వినబడుతున్న వార్త దుర్వార్త. అతనికి వినబడుతున్నటువంటి వార్త మంచి వార్త కాదు. దీని కొడుకుని బయటికి వెళ్ళగొట్టింది అంతే. అదేనా మంచి మాట? అదేమైనా మంచి వార్త? దీని కొడుకుని ఇమీడియట్‌గా బయటికి వెళ్ళని అని చెప్పింది. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలిగజేసింది. ఒక దుర్వార్త ఎక్కడైతే వినపడుతుందో అక్కడ దుఃఖమే కనబడుతుంది. ఖచ్చితంగా దుఃఖం కనబడుతుంది అని ఈ రోజు మనం బాగా చూడగలుగుతున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఆదికాండం 27వ అధ్యాయం 34వ వచనం చదివండి. ఫాస్ట్ గా చదివండి. ఏశావు ఆ, తన తండ్రి మాటను వినినప్పుడు ఉమ్, దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఉమ్. ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. ఇక్కడ కూడా వినబడుతున్నటువంటి వార్త దుర్వార్త. నా దగ్గర ఆశీర్వాదమే లేదని చెప్పాడు. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు, ఏశావు అంటే తన తండ్రి మాటలు విన్నాడు. తన తండ్రి దగ్గర నుంచి బయలు వెళుతున్నటువంటి మాట గాని వార్త గాని ఎప్పుడైతే అతనికి వినబడిందో, ఆశీర్వాదాలంటూ ఆశీర్వచనాలు ఇంకా నా నోట రావట్లేదు అని చెప్పాడు. ఆ మాటకే దుఃఖాక్రాంతుడైపోయాడు. ఇక నా యొద్ద ఆశీర్వాదాలే లేవు, ఆశీర్వచనాల్ని నేను రిలీజ్ చేయలేను అన్న మాట ఎప్పుడైతే వినబడిందో అది దుర్వార్త అవుతుంది కానీ అది మంచి వార్త ఎలాగవుతుంది? అక్కడ కూడా దుఃఖమే వ్యక్తమవుతుంది. అక్కడ కూడా దుఃఖమే కనిపిస్తుంది. ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయగలిగితే దుర్వార్త నీకు దుఃఖాన్నే తెచ్చిపెడుతుంది. దుర్వార్త నీ చురుకుదనాన్ని చంపేస్తుంది.
దుర్వార్త కలిగిన ఏ వ్యక్తి అయినా సరే తన ఆనందాన్ని కోల్పోతాడు. దుర్వార్త విన్న ఏ వ్యక్తి అయినా సరే తనకున్న యాక్టివ్‌తనాన్ని కోల్పోతాడు. దుర్వార్త విన్న ఏ వ్యక్తి అయినా సరే అంతవరకు స్పీడ్‌గా ఉన్న ఏ వ్యక్తి అయినా తన స్పీడ్‌ని కోల్పోతాడు. తన స్పీడ్‌నే కోల్పోతాడు. అంతవరకు హుషారుగా ఉన్న ఏ వ్యక్తి అయినా సరే తన హుషారుని కోల్పోతాడు. దుర్వార్త వినబడితే అలాగే ఉంటుంది. దుర్వార్త వినబడితే ప్రియులారా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి కళ్ళు, నోరు అలా వదిలేసి కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయినోళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం. దుర్వార్త ఎవరికైతే వినపడుతుందో అది తట్టుకోలేక చచ్చిపోయిన వ్యక్తుల్ని కూడా మనం చూస్తాం. వాస్తవానికి దావీదొచ్చి నేను వేసేయబోయాడు. నువ్వు చచ్చిపోదువు అంతే. ఇయాల్టకి 2 అయిపోను. ఇయాల్టకి రెండో రోజు అయిపోను. నువ్వు చచ్చి అని అంది అబీగయీలు. ఏ అతనికి వినబడిన వార్త ఏమన్నా మంచి వార్త? దావీదే నిన్నేసేయబోయాడు. నేనెళ్ళి అడ్డుకోపోతే పోదు. ఇయాల్టకి 2 అని అంది. వాస్తవానికి ఆ వార్త వినబడగానే బిగిసిపోయాడంతే. ఆ వార్త వినబడగానే 10 దినాలు బిగిసిపోయాడంతే. తిరిగి తిరిగి మనిషి మూలబడిపోయాడు. ప్రియులారా, దుర్వార్త వినబడితే గనక అలాగే అయిపోతారు. దుర్వార్త వినబడిందనుకోండి బిగిసిపోతారు. దుర్వార్త వినబడిందనుకోండి వారున్న స్థానంలోంచి పైకి లేవలేరు. దుర్వార్త యొక్క పని అంత భయంకరంగా ఉంటుంది. దుర్వార్త చేసే పనే అది. మనకి నాబాలు బిగిసిపోయి చచ్చిపోయాడంతే. కేవలం దుర్వార్తతోనే అతను ఏమైపోయాడో తెలుసా? చచ్చిపోయాడు. కేవలం దుర్వార్త. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని మాటలున్నాయో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రిఫరెన్స్‌లైనా తీయొచ్చు నేను. క్లుప్తంగా అలా షార్ట్‌కట్‌లో ఏవో 4 ముక్కలు మీ డొక్కలో ఎత్తన్నానంతే. ఇది ఒక క్లుప్త వర్తమానంగా తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో తీసుకోండి. నీ వార్త లేని వార్త, నీ వార్త దుర్వార్త. దుర్వార్త అయితే అది నిన్ను బట్టే ఉండాలి. దుర్వార్త అయితే ఖచ్చితంగా అది దేవుడి దగ్గర నుంచే వచ్చిన వార్త అయితే, దేవుడి దగ్గర నుంచి నీకు ఒక దుర్వార్త వినబడితే, నేను నీతో రాను, నేను నీకు తోడుగా ఉండను అని అన్నాడంటే ఎక్కడో నువ్వు లోబడతలేదు. అందుకే నీకు అలాంటి దుర్వార్త వినబడింది అని గుర్తుపెట్టుకోవాలి. సంఖ్యాకాండం 14:39 చదవండి. సంఖ్యాకాండం 14:39. సంఖ్యాకాండం 14:39. మోషే ఆ, మోషే మోషే ఇశ్రాయేలీలందరితో ఆ ఉమ్. మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. మోషే ఇశ్రాయేలీలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. చూసారా? మోషే ఏ వార్తో తీసుకొచ్చి చెప్పాడు. మోషే తీసుకొచ్చిన వార్త వినగానే ప్రజలకి దుఃఖమే కలిగింది. మోషే తీసుకొచ్చిన వార్త ఏమి మంచి వార్త కాదది. దుర్వార్త. ప్రియులరా, దుర్వార్తే. వాస్తవానికి పాలు తేనెలు ప్రవహించి దేశంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి సౌకర్యాలు ఉంటాయి, అలా ఉంటాయి అని చెప్తే మేము వెళ్ళమని చెప్తుంటే, లేకపోతే ప్రజలందరూ ఎలా మాట్లాడుతున్నారో కాబట్టి అక్కడికి వెళ్తే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అని చెప్తుంటే, మోసే వాళ్ళకి మోసుకొచ్చిన వార్త వాస్తవానికి దుర్వార్తే మోసుకొచ్చాడు. ఆ దుర్వార్త ఎప్పుడైతే విన్నారో ప్రియులరా చాలా దుఃఖపడ్డారు. దుర్వార్త ఎప్పుడైతే 10 మంది చెప్పిన దుర్వార్త వీళ్ళు విన్నారో, ఇద్దరు చెప్పిన మంచి వార్త ఎప్పుడైతే వినలేదో, దుర్వార్త విన్న వీళ్ళు ఆ దేశానికి వెళ్తే కత్తివాత పడిపోతామా? ఆ దేశంలో అడుగు పెడితే మనకి చాలా ఇబ్బందులు ఉంటాయా అని చాలా దుఃఖం స్టార్ట్ అయింది. అంటే దుర్వార్తను బట్టి తేలిపోయింది, ఇక్కడ దుఃఖమే కనపడుతుందని. ఇక్కడ కూడా తేలిపోయింది కేవలం దుర్వార్త వలన. దేవుడికి స్తోత్రం. ఇంకొంచెం ముందుకెళ్తే మూడో వార్త గురించి చెప్తాను. సువార్త. మూడో వార్త ఏ వార్త?
సువార్త. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1:13 చదివితే అక్కడ ఇలా రాసుంది. ఇది ఏ సువార్త అంటే అక్కడ రాసుంది. ఎఫెసీ మీరును 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని అన్నాడు. ఇది ఏ వార్త అంటే రక్షణ సువార్త. ఇది సువార్త అని అంటున్నాడు. సువార్త అని, ఇది రక్షణ సువార్త అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రియులరా, ఇంకా మనం చదివితే కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. నేను చదివేస్తాను, మీరు చూసుకొని టైం లేదు. అపోస్తుల కార్యాలు 8:4 చదివితే, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అని అన్నాడు. చెదరిపోయారేమో గాని బెదిరిపోలేదు అనే మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియులరా, దాని పై వచనాన్ని కనుక చదివితే, ఆనాడు వాళ్ళకు వచ్చినటువంటి సంఘమునకు వచ్చినటువంటి హింసను బట్టి కొంతమంది చెదరిపోయి సువార్తను ప్రకటించారు. బెదిరిపోతే సువార్త ప్రకటించరేమో కానీ చెదిరిపోయారు కాబట్టి చెదరిపోయినందుకు సువార్త ప్రకటించారు. చెదిరిపోవచ్చేమో గాని బెదిరిపోకూడదు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వారు సువార్త వాక్యమును ప్రకటించి సంచారం చేశారు అని రాశాడు. అపోస్తుల కార్యాలు 8:12 చదివితే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించి చుంటుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి అని రాశాడు. అక్కడ ఫిలిప్పు గురించి రాస్తూ ఆయన ఏం చేశాడంటే, యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించాడంట. ఈ సువార్త నిశ్చయముగా ప్రజలు ప్రభువు తట్టుకి తిప్పే సువార్త ఇది. ప్రజలని ప్రభువు తట్టు తిప్పే ఈ వార్తని సువార్త అని అంటారు. నిత్య జీవానికి సంబంధులుగా చేసే ఈ వార్తని సువార్త అని అంటారు. ప్రియులారా, రక్షణ సువార్తను సిలువను గూర్చిన వార్త అని కూడా అన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 చదివితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని రాశాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది స్పష్టంగా, సిలువను గూర్చిన వార్త రక్షణ సువార్త అని మనం గుర్తుపెట్టుకోవాలి. సిలువను గూర్చిన వార్త రక్షణ సువార్త. రక్షణ సువార్త సిలువను గూర్చిన వార్తే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, అంతేకాకుండా మనకు ఇంకా మనం బైబిల్లో చదివితే ఈ సువార్తని మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. మహా సంతోషకరమైన సువార్తమానమును, దీన్ని కూడా వాస్తవానికి రక్షణ సువార్తే, రక్షణకు సంబంధించిన సువార్తమానమే ఇది. రక్షకుడు జన్మించాడంటూ వాస్తవానికి గొర్రెల కాపరులకు వచ్చినటువంటి మొట్టమొదటి సువార్తమానము అని మనం లూకా సువార్త 2:10 మనం చదువుతాం. అంతేకాకుండా ఈ సువార్తని రాజ్య సువార్త అని కూడా అంటారు. ఈ సువార్తల్లో నేను 3-4 పాయింట్లు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు నేను లేని వార్త గురించి చెప్పాను, దుర్వార్త గురించి చెప్పాను, సువార్త గురించి చెబుతున్నాను. ఈ సువార్త రక్షణ సువార్త అని 3వ పాయింట్లో మొదటి పాయింట్ చెప్తున్నాను. ఇది రక్షణ సువార్త అని చెప్పాను. రెండవదిగా సిలువను గూర్చిన వార్త అని చెప్పాను. మూడవదిగా సంతోషకరమైన సువార్తమానము అంటే సంతోషకరమైన సువార్త అని కూడా చెప్పాను. అక్కడికి ఎన్నైనా చెప్పండి అమ్మా. 3 అయినాయా? 3 అయ్యాయండి. 3 చెప్పాను. 3లో 3 చెప్పాను కదా, అంతేనా? అవునండి, అవును. అంతే అండి. 3లో 3 చెప్పాను. అయితే ఇప్పుడు
నాలుగోది రాజ్య సువార్త అని కూడా రాస్తుంది. మత్తయి సువార్త 24:14 చదివితే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అని రాశాడు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ సువార్త రాజ్య సువార్త అని కూడా మనం చదువుతాం. ఈ రాజ్య సువార్త విషయమై, ఈ రక్షణ సువార్త నిమిత్తమంట యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను పొందుతాడు అని రాశాడు. సువార్త కోసం నీ బంధువులను వదిలేసుకుంటే, ఈ రాజ్య సువార్త కోసం, ఈ రక్షణ సువార్త కోసం, ప్రియులరా, వాస్తవానికి ఈ సంతోషకరమైన సువార్త కోసం నువ్వు నీ ఫ్యామిలీని వదిలేసుకున్నా, నీ సమాజంలో ఉన్న వాళ్ళని వదిలేసుకున్నా, ఎవరైనా సరే ఈ సువార్తమానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని నువ్వు పక్కన పెట్టి ప్రభు కోసం ఏ వదిలేసుకున్నా దానికి నూరంతలు నీకు ఇస్తానంటున్నాడు. నీ తల్లిని కూడా పక్కన పెట్టిన ఈ సువార్త నిమిత్తం అడ్డుకుంటే, ఈ సువార్త నిమిత్తం అడ్డుకుంటున్న నీ తల్లిని పక్కన పెట్టినా, నీ తండ్రిని పక్కన పెట్టినా, ఎంతో మంది తల్లుల్ని నీకు ఇస్తానంటున్నాడు. ఎంతో మంది తండ్రుల్ని నీకు ఇస్తానంటున్నాడు. ఎంతో మంది చెల్లెల్ని నీకు ఇస్తానంటున్నాడు. నీ సొంత చెల్లి సువార్త చెయ్యొద్దని అడ్డుకుందా, కానీ ఈ సువార్త కోసమే నిలబడ్డావా? వేల మందిలో నీకు చెల్లెల్ని ఇస్తాడు. నీ అక్క నిన్ను అడ్డుకుందా, అనేక మంది అక్కల్ని నీకు ఇస్తాడు. అనేక మంది తల్లుల్ని ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళినా నీకు తల్లే కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా నీకు చెల్లే కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా అందరూ నీకు బంధువులే అయిపోతారు. సువార్త నిమిత్తం తెగిస్తే గనక, సువార్త నిమిత్తం నిలబడితే గనక, ప్రియులరా, ఖచ్చితంగా మనకి ఎక్కడికక్కడే ఉంటారు మన బంధువులు. మనకి ఎక్కడికక్కడే ఉంటారు మన మనుషులు. ఈరోజు మీరెవరో నాకు తెలియదు, కానీ సువార్త నిమిత్తం నేను నా కుటుంబ పరిస్థితిని పక్కన పెట్టాను. సువార్త నిమిత్తం నేను కొన్ని పరిస్థితుల్ని అధిగమించుకుని వచ్చాను. నేను చాలా భయంకరమైన శ్రమల్లోంచి నేను సేవలోకి వచ్చాను. సేవలోకి వచ్చేసాను అని నాకేం శ్రమలు ఆగిపోలేదు. నా విశ్వాస స్థాయి పెరుగుతున్న కొలది నా శోధన కూడా నాకు పెద్దదే అవుతుంది. కానీ ప్రియులరా, కానీ నా అన్న వాళ్ళందరూ నన్ను వదిలేసిన, నాకు సంబంధించిన వాళ్ళందరూ నన్ను వదిలేసిన, నేను సువార్త నిమిత్తం ఎప్పుడైతే దేవుని పనిలోకి వచ్చానో అందరూ నన్ను చేదరించుకున్నా, అందరూ నన్ను పక్కన పెట్టినా, మిమ్మల్ని అందరినీ దేవుడు నాకు ఇచ్చేశాడు. మీరందరూ నాకు చెందినోళ్ళు, మీరందరూ నా మనుషులు. మీరు నాతో ఎప్పుడు కూడా నిలబడి ఉంటారని నేను నమ్ముతున్నాను. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సువార్త నిమిత్తం నేను చాలా త్యాగం చేశాను. సువార్త నిమిత్తం ప్రియులరా, నేను చాలా బాధలు పడ్డాను. దేవుడు నా సువార్తను ప్రకటించు అని ఎప్పుడైతే చెప్పాడో, ఆయన రక్షణ సువార్త గురించి, ఆయన సువార్తమానము ప్రకటించడం గురించి, నిజంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటే కాదు నేను సేవకొచ్చాను. ప్రతికూల పరిస్థితుల్లోనే నేను సేవకొచ్చాను. నేను ప్రియులరా, నా చిన్నతనంలోంచే నా పైన కుటుంబ బాధ్యత పడింది. నా చిన్నతనంలోంచే కుటుంబ బాధ్యత పడింది. అప్పటి నుంచి కూడా నేను ముందుకు వెళ్తానే ఉన్నాను. ఎన్ని రకాల ఇబ్బందులో నేను ఎదుర్కొన్నాను. సేవలో ఉండే మా అక్కకి నేను పెళ్లి చేశాం. ఏమీ లేదు మాకు. ఆమెకి ఆ డెలివరీల విషయంలో కూడా, ఆ విషయంలో ఆమెకి ఇచ్చే కట్నాల విషయంలో కానీ ఏమైనా ఏమీ లేదు. సేవ చూస్తే ఏమీ లేదు. కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డాను అనుకుంటున్నారు?
ఎన్ని గట్టెక్కుంటూ వచ్చాననుకుంటున్నారు? ఎన్ని జయించుకుంటూ వచ్చాననుకుంటున్నారు? ఎన్ని పడతా వచ్చాననుకుంటున్నారు? సువార్త నిమిత్తం నువ్వు నిలబడు. సువార్త నిమిత్తం ఏమైనా వదిలేసుకో. కానీ దేవుడు నీకు మరలా ఎక్కడికక్కడ నీకు ఇస్తాడు. నువ్వు ఎవరినైనా వదిలేసుకో, సువార్తకు అడ్డుపడితే దేవుడు నీకు ఎక్కడికక్కడ ఇస్తాడు. ఒకరోజు దేవుడు ఆత్మ నాతో చెప్పాడు. నేను మెకానిక్ షెడ్లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు సరిగ్గా నాకు ఒక వాయిస్ వినబడింది. నీ తల్లి మాట కూడా నువ్వు వినొద్దు అన్న మాట నాకు వినబడింది. భలే చెప్పాడులే, మా అమ్మ మాట విన్నింకా. చాలా బాగా చెప్పాడు. ఇంకా ఆవిడ ఏం చెప్పినా నేను చేయక్కర్లొద్దు అనమాట. అంత బాగా చెప్పాడు. ఇంకేది తెమ్మన్నా నేను తేవక్కర్లొద్దు, ఏం చేయమన్నా నేను చేయక్కర్లొద్దు. చాలా బాగా చెప్పావు అని, నీ తల్లి మాట కూడా నువ్వు వినొద్దు అని దేవుడు చెప్పినటువంటి మాటని నేను ఒక రూట్లో ఆలోచన చేసుకుంటున్నాను. కానీ వాస్తవానికి ఆవిడే సేవకు అడ్డుపడుతుందని, ఆ సమయంలో సువార్త నిమిత్తం అడ్డుపడుతుందని ఆవిడ మాటని అప్పుడు లక్ష్య పెట్టొద్దన్న మాటకి అది ముందుగానే బయలుపరిచాడు. దేవుడి మాట అర్థం కాకపోతే అర్థం కానట్టుండు, కానీ దాన్ని అపార్థం చేసుకుని దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకోకూడదు. అది అర్థమయ్యేదాకా కనిపెట్టుకో. ఆ సీను, ఆ సందర్భం, ఆ వాతావరణం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది. దేవుడు నాతో చెప్పాడు, నీ తల్లి మాట కూడా నువ్వు లక్ష్య పెట్టొద్దని. సువార్త పరిచర్యకి అడ్డొస్తే నా తల్లి కళ్ళే కనపడడం మానేసింది. కళ్ళు కనపడడం మానేసింది. ఆవిడకి అర్థమైంది, సువార్త సేవకి అడ్డొచ్చేస్తే, సువార్తకు అడ్డొచ్చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులే పడుతున్నానని. తర్వాత ఆమె నన్ను ఎప్పుడైతే ఫ్రీగా వదిలేసిందో, సువార్త పరిచర్యకి అభ్యంతరంగా ఉండకుండా, అప్పుడు ఆమె కళ్ళు తేటగా కనపడడం మొదలెట్టినాయి. నేను వాస్తవమే చెప్తున్నాను ఈ మాట. దేవుడు నీ తల్లి మాట కూడా నువ్వు లక్ష్య పెట్టొద్దని చెప్పాడు. అది దేనికి చెప్పాడంటే, సువార్త సేవ పరిచర్యకి అడ్డుకుంటే అడ్డుకుంటే వినొద్దని చెప్పాడు. సువార్త సేవ పరిచర్యకి నిన్ను ఎవరు అడ్డుకున్నా నేను చెప్తున్నాను, ఎవరిని లక్ష్య పెట్టొద్దు. దేవుడు చెప్తున్నాడు, ఆయన నిమిత్తం, సువార్త నిమిత్తం ఎవరినైతే విడిచిపెట్టేసుకుంటావో ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నీకు అనేక మందిని ఇస్తాడు. అపోస్తుల కార్యాలు 14:15 చదివితే, సమస్తమును సృజించిన జీవం కలిగిన దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. సువార్త అంటేనే దేవుని వైపు తిప్పడం, ప్రజలను దేవుని వైపుకి త్రెప్పడం. సువార్త అంటేనే ఆయనను గూర్చిన మాటలు చెప్పడం. సువార్త అంటేనే ఆయన మరణం గురించి చెప్పడం, ఆయన శ్రమల గురించి చెప్పడం, పాపము గురించి చెప్పడం, ఆయన మనందరి కొరకు బలైపోయాడు అని చెప్పడం. ఈ మాటలు చెప్పి ఆయన వైపు తిప్పేయడమే సువార్త. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఇంకా మనం చదివితే ఈ సువార్తని వాస్తవానికి దేవుని సువార్త అని కూడా రాస్తుంది. రోమా 1:2 చదివితే మీకు అక్కడ కనిపిస్తా ఉంటది. తర్వాత చదువుకోండి. ఆ తర్వాత ఈ సువార్తని ప్రియులారా, ఆయన కుమారుని సువార్త అని కూడా రాస్తుంది. ఈ సువార్త గురించి ఆయన కుమారుని సువార్త అని రాస్తుంది. రోమా 1:10 తర్వాత చదువుకోండి. తర్వాత ఈ సువార్తని క్రీస్తు సువార్త అని కూడా రాస్తుంది. మొదటి కొరింథీ 9:12 చదివితే అక్కడ క్రీస్తు సువార్త అని రాస్తుంది. ఇప్పుడు 3లో ఎన్ని పాయింట్లు చెప్పాను చెప్పాలి. ఇప్పుడు 3లో ఎన్ని పాయింట్లు చెప్పాను? ఒక సువార్త అనే 3వ పాయింట్లో ఎన్ని పాయింట్లు చెప్పాను? 4 చెప్పారు. 5 వచ్చేయండి. 5 అండి. 5 చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను. 3వది సువార్త. ఈ సువార్తలో ఈ సువార్త రక్షణ సువార్త అని చెప్పాను. 2వది సంతోషకరమైన సువార్త అని చెప్పాను. 3వది రాజ్య సువార్త అని చెప్పాను.
నాలుగవది దేవుని సువార్త అని చెప్పాను. దేవుని సువార్త అని చెప్పానా? అది మూడోదా నాలుగోదా? నాలుగే అండి, అమ్మా, నాలుగే అండి. నాలుగు. నాలుగు చెప్పానా? ఐదవది ఆయన కుమారుని సువార్త. ఆరవది క్రీస్తు సువార్త. ఏడు. తర్వాత ఇంకా చదివితే సమాధాన సువార్త అని కూడా ఉంటది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, చిట్ట చివరగా నాలుగవది ఇంకొక వార్త గురించి కూడా చెప్పేసుకుందాం. లేని వార్త, దుర్వార్త, సువార్త, ఇంకొక వార్త శుభవార్త. ఆమేన్. దేవుడికి స్తోత్రం. శుభవార్త అనే మాట మనకి కనిపిస్తా ఉంది. ఎవరికైతే శుభవార్త వినబడుతుందో అది దుర్వార్త కాదు, అది శుభవార్త. చాలా మందికి సువార్తకేనే శుభవార్తకేనే తేడా తెలియదు. శుభవార్త వేరు, సువార్త వేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్త అని అనలేదు, సువార్త అని రాసుంది. సువార్త అంటే దేవుడికి చెందింది, దేవుడికి సంబంధించింది. శుభవార్త అంటే మనుషుడికి సంబంధించింది. మంచి శుభవార్త చెప్పావు, రాగానే మంచి శుభవార్త చెప్పావు, మంచి శుభవార్త మోసుకుని వచ్చావు. పోనీలే, జాబ్ వచ్చిందా? ఆహా, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా? మంచి శుభవార్త చెప్పావు. ఆ అంతా బాగానే ఉన్నారా? బాగానే ఉంటున్నారు, చాలా బాగుంటున్నారు, చాలా చురుగ్గా తిరుగుతున్నారు. అది మంచి ఆరోగ్యం ఉంది వాళ్ళకి, మంచి ఆరోగ్యంగానే ఉంటున్నారు. అమ్మగారు, నాన్నగారు అందరూ బాగుంటున్నారు. పోన్లే అమ్మ, మంచి వార్త చెప్పు, శుభవార్త చెప్పు మాకు. ప్రియులరా, శుభవార్త ఇది మనుషులకి చెందింది. శుభవార్త మనుష్యులకి సంబంధించింది. సువార్త అయితే దేవుడికి సంబంధించిందేమో కానీ శుభవార్త మాత్రం మనుషులకి సంబంధించింది. సువార్త దేవునిని గూర్చిన వార్త కాబట్టి అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని దేవుని తట్టు తిప్పేది. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. సువార్త ఎప్పుడైతే చేస్తావో సువార్త వలన దేవుడికి సంతోషం, కానీ శుభవార్త వలన నీకు సంతోషం. శుభవార్త వినబడితే నువ్వు హ్యాపీగా ఫీల్ అయిపోతావు, నువ్వు సంతోషంగా ఫీల్ అయిపోతావు. దేవుడికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 29:10 చదవండి. ఇర్మియా గ్రంథం 29:10 చదువుతారా? యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. 70 సంవత్సరాలు గతించిపోనివ్వండి, ఆ తరువాత మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త, నేను మీకు ఒక శుభవార్తను వ్యక్తం చేస్తున్నాను. నేను మీకు ఒక శుభవార్తని విడుదల చేస్తున్నాను. తప్పకుండా నేను మిమ్మల్ని ఇక్కడికి రప్పిస్తాను. నేను మీకు విడుదలని ఇస్తానని చెప్తున్నాను కదా, నేను మీకు విడుదలని ఇస్తాను అంటున్నాడు. ఈ రోజు పరిశుద్ధాత్మ చేత ప్రవచిస్తున్నాను. దేవుని యొక్క ఆత్మ చేత ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నీకు విడుదలనిస్తున్నాడు. ఇది నీకు ఒక శుభవార్త. అది ఏ సమస్య అయినా సరే ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు. ఈ పెందలకడ ప్రార్థనలో నీకు వినబడే వార్త శుభవార్త. దేవుడు నీకు విడుదలనివ్వబోతున్నాడు. అత్యధికంగా నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ మార్గములలో ఆయన వెలుగును ప్రకాశింపజేసుకోబోతున్నాడు. వాస్తవానికి వార్తని శుభవార్త అని మనం అంటున్నాం. ప్రియులరా, ఈరోజు విన్నటువంటి 4 రకాల వార్తలలో నీకేం అర్థమైందో నాకు తెలియదు. లేని వార్త
ఎంత నష్టాన్ని తెచ్చిపెడుతుందో మనకు అర్థమవుతుంది. దుర్వార్త ఎందుకు దేవుడి దగ్గర నుంచి దుర్వార్త వస్తుందో అది మనకు అర్థమైంది. సువార్త, సువార్త వలన ఏంటో అనేది కూడా మనకు అర్థమైంది. శుభవార్త అంటే దేవుడు నీకు ఇచ్చే వార్త ఏంటో, నీకు ఆ శుభవార్త కూడా దేవుడి దగ్గర నుంచి రావాలంటే నువ్వు నేను కూడా ఎలా ఉండాలో అలా ఉంటే గనక దేవుడి దగ్గర నుంచి మనకి శుభవార్తే వస్తుంది. కాబట్టి ఈరోజు విన్న ఈ 4 వార్తల గురించి, వార్త అంటే 6 అర్థాలు చెప్పాను. వార్త అనే మాట మీద ఒక క్లారిటీ ఇచ్చాను. వార్త అంటే ఇది అని చెప్పాను. 6 అర్థాలతో కూడినటువంటి ఈ వార్తని నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ 4 వార్తలలో ఈరోజు మన జీవితంలో సువార్త అనేది మన జీవితంలో మనకుందా? మన జీవితంలో సువార్తను ప్రకటిస్తున్నామా? దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా? నీకు శుభవార్తే కావాలి గాని, అంటే నువ్వు సంతోషపడే వార్తే కావాలి కానీ, నీకు దేవుడు సంతోషపడే వార్త మాత్రం, అనగా సువార్త మాత్రం నువ్వు ప్రకటించవు. ఆ సువార్త కోసం సమస్య వస్తే చాలు పారిపోతుంటావు, హింస వస్తే చాలు పారిపోతుంటావు, కష్టం వస్తే చాలు పారిపోతుంటావు. భయంతో నువ్వేం చేయగలవు చెప్పు అసలు? చచ్చిపోతానికైనా సిద్ధమైపోయే స్థాయికి రావా నువ్వు ఇంకా? అంటే దేవుణ్ణి సంతోషపరిచే లెవెల్కి రావా? అంటే నీకు ఎప్పుడు చూసినా శుభవార్తలు మాత్రం వినబడి నువ్వు మురిసిపోయే శుభవార్తలు మాత్రం నీకు కావాలి. దేవుడు సంతోషపడే సువార్త మాత్రం నువ్వు చెయ్యవు. అంతే కదా? నీ జీవితంలో దేవుడికి లోబడినంత వరకు నీ జీవితంలో నీకు వినబడే వార్తలన్నీ కూడా దుర్వార్తలే. అది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఎంతసేపు అబద్ధ సాక్ష్యములతో బ్రతుకుతున్నావంటే నువ్వు లేని వార్తలే పుట్టిస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ 4 వార్తల గురించి మనం తప్పకుండా చిన్న ప్రార్థన అనేది తప్పకుండా చేద్దాం.